సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సార్ ఎప్పటి నుంచో ఉన్న సందేహం, మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ముఖ్యంగా మెయిన్ మన కంట్రీలో బీర్ షాపులకి, వైన్ షాపులకి ఎక్కువగా దేవుడి పేర్లు చూస్తూ ఉంటాం. అసలు ఇలా పెట్టచ్చా, పెట్టుకోవచ్చా? మీరు ఇప్పుడు అడిగారు క్వశ్చన్. చాలా రోజుల క్రితం ఒక వీడియో దీని గురించి కూడా నేను చేశాను. మొన్న అంటే వీడియో సంగతి పక్కా పెడితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లా క్లయింట్స్ అది వైన్ షాపు వాళ్ళు చేస్తుంటారు, ట్రెండ్ దాంట్లో వేస్తుంటారు, మాకు వస్తుందా అన్నప్పుడు వాళ్ళకి నేను ఒకటే సూచన ఇస్తాను, దేవుడి పేరు పెట్టకండి అంట. ఎందుకంటేనమ్మా, నీకు భక్తి ఉంది, అతను భక్తితో పెట్టుకున్నాడు అనుకుందాం, కాసేపు ఉంది అనుకోండి, మీరు పూజ చేసుకోండి. భగవంతుడి గురించి, భగవంతుడి పేరు మీద నలుగురికి అన్నదానం చేయండి, భగవంతుడి పేరు మీద నలుగురికి విద్యాదానం చేయండి, తప్పు కాదు. నువ్వు చక్కగా అలంకరించుకో ఇంట్లో. కానీ వైన్ షాప్కి ఆ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మా, ఇప్పుడు బ్రాండ్స్ ఉంటాయి, సంథింగ్ కింగ్ ఫిషర్ అనో సమ్ విస్కీస్ బ్రాందీస్ ఉంటాయి కదా, ఆ పేర్లు మీ పిల్లలకి పెట్టుకుంటారా వాళ్ళు ఎవరైనా? కింగ్ ఫిషర్, వీడి పేరు కింగ్ ఫిషరు, లేదా వీడి పేరు బీరు, వీడి పేరు వైన్స్, లేకపోతే విస్కీ, ఏదో పేర్లు పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు? చిచి ఆ పేరు పెట్టడం ఏంటి అనుకుంటావా? అనుకోవా? అవును, ఖచ్చితంగా అనుకుంటాం కదా. మరి అలాంటప్పుడు మనం పూజించేటువంటిది అలా ఎలా పెడతాము? పాయింట్ నెంబర్ 1. ఇది పక్క పెడితే, మీరు డ్రింక్ చేస్తున్నప్పుడు కానీ, మాంసాహారం భుజించినప్పుడు కానీ గుళ్ళోకి వెళ్తామా? ఎందుకు వెళ్ళము? మనకు తెలుసు, చాలా స్పష్టంగా తెలుసు, అరే డ్రింక్ చేసినప్పుడు ఆ వ్యక్తి భక్తుడు ఎంత. నేను చాలామందిని చూస్తుంటాను కదా, భక్తే వాళ్ళకు ఉండేటువంటి అలవాటు ఏదైనా ఉంటే ఈవినింగ్ టైము ఫ్రెండ్స్తో కలిసినప్పుడు, ఫంక్షన్స్ అయినప్పుడు తీసుకుంటారు వాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ ఇలా ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు గుళ్ళోకి వెళ్ళరు. అయ్యో నేను ఇప్పుడు డ్రింక్ చేస్తున్నాను, నేను వెళ్ళకూడదు అంటారు, అవునా కదా? అలా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళకూడదు అని అనుకునేటువంటి స్పృహ నీకు ఉన్నప్పుడు వాటికి ఆ పేర్లు పెట్టకూడదు. నేనైతే మొన్న ఒక వీడియో చూశాను, సంథింగ్ అతను ట్రావెలర్ ఉంటాడు, నాన్ వేషన్ సంథింగ్ అతని పేరు. అతని ఒక వీడియోలో అయితే నేను ఆశ్చర్యపోయా. అతను చూపిస్తే బాటిల్స్ మీద మన దేవతల ఫోటోలు ఉన్నాయి, లక్ష్మీదేవి, మీరు కూడా చూసే ఉంటారు. అవును సార్, చూసాం. లక్ష్మీదేవి బీరు ఏంటది? అసలు ఎక్కడికి పోతుంది? ఏం వేరే పేర్లు దొరకట్లేదా? పని పేర్లన్నీ బ్యాన్ చేసేసారండి, ఈ పేరు తప్పితే ఇంకో బ్రాండ్ పెట్టడానికి వీలు లేదు, లేకపోతే ఆ దేశంలో మ్యాండేటరీ చేశారు ఈ పేర్లు పెట్టడానికి, ఏమైనా ఉందా? అట్లా ఏం లేదు కదా. అంటే అంత ఇదా అని నాకు అనిపించింది నాకు. ఎందుకంటే అమ్మా, సరే వాళ్ళకంటే వాళ్ళు వేరే దేశస్తులు, వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి తెలియదు అని అనుకుందాం. మనకేమైంది ఇక్కడ? ఇది వీళ్ళు అంటే తెలియక చేస్తున్నారు, కొంతమంది తెలిసి పెడుతున్నారు అనట్లేదు. తెలిసేదో ఎవరన్నా కించపరచాలనో ఆ పేర్లు పెట్టడం కాదు. వీళ్ళు పేర్లు పెట్టే వాళ్ళు కూడా ఏంటంటే, నాకు అమ్మవారు ఇష్టం, దుర్గా అమ్మవారు పూజిస్తుంటాను కదా, దుర్గాదేవి పేరు పెట్టేద్దాం, సాయిబాబాని పూజిస్తుంటాను కదా, సాయిబాబా వైన్స్ పెట్టేద్దాం, బాలాజీ వెంకటేశ్వర స్వామి బాలాజీ వైన్స్ పెట్టేద్దాం. అయితే నువ్వు వెళ్ళి ఎక్కడ పెడుతున్నావు, ఆ పేరుని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మళ్ళీ ఈ దేవతా సంబంధించినటువంటిది, నీ వృత్తికి సంబంధించినటువంటిది ఎక్కడ చూసుకోకూడదంటే, ఇప్పుడు నువ్వు ఒక దీక్ష తీసుకున్నావు, కానీ నీకు వైన్ షాప్ ఉంది, అక్కడ సేల్స్ చేయాలి, నీ దీక్షే సేల్సే. ఒక మటన్ కొట్టేవాడు ఉన్నాడు, దీక్ష తీసుకున్నాడు, కానీ అతని వృత్తి మటన్ కొట్టడం, చికెన్ షాప్లో పనిచేయడం, అది వృత్తిగా తీసుకుంటాడు. తప్పదు, ఎందుకంటే నువ్వు అది చేయకపోతే నీకు ఇల్లు గడవదు. నేను దీక్ష తీసుకున్నానంటే 40 రోజులు నేను వృత్తికి వెళ్ళను అనుకుంటే కుదరదుగా. అందుకని వృత్తిని వృత్తిగా చూడాలి, దీక్షను దీక్షగా చూడాలి. కానీ ఇక్కడ మాత్రం నీకు వేరే సోర్స్ ఉంది కదా వేరే పేరు పెట్టడానికి, అదే పేరు పెట్టాల్సిన అవసరం లేదు కదా. నక్కపోయారో ఇంకో పేరు పెట్టుకోవచ్చు కదా, అవునా కదా? దేవుడి పేరు పెట్టాల్సిన అవసరం ఏముంది అంటున్నారు నేను. అంటే నీ భక్తి, నీలో నిజంగా ఉండే భక్తి ఏదైతే ఉందో అది దేవుడికి దానికి ఆపాదించాల్సిన అవసరం లేదు అంటున్నాను నేను. కొంతమంది కార్లకు పెట్టుకుంటారు, మంచిదే, వెనకాతలు రాసుకుంటారు చూసారా, అమ్మ అనుగ్రహంతో లేదా దుర్గాదేవి అనుగ్రహంతో వెనకాతలు రాసుకుంటారు, లేదా ఫోటో పెట్టుకుంటారు. పెట్టుకోండి, సింబల్స్ వేరే షాపులు పెట్టుకోండి, వద్దనట్లేదు. బట్టల షాపులు ఉంటాయి, మనకి రకరకాల షాపులు ఉంటాయి, ఫుడ్ బిజినెస్ ఉంటుంది, అన్నపూర్ణ మెస్ అని ఉంటుంది, డోంట్ వరీ. కానీ వేదం దీని విషయంలో నిషేధించింది కదా, పంచమహాపాతకాల్లో పాతకంగా చెప్పింది కదా డ్రింకింగ్ అనేటువంటి విషయాన్ని.
అలాంటప్పుడు నువ్వు ఎట్లా పెడతావు? మాంసం తినడం విషయంలో కూడా ఏం చెప్పలేదు, పంచమహాపాతకాలు ఒక పాతకంగా చెప్పలేదు మాంసాన్ని. కానీ డ్రింకింగ్ మాత్రం ఖచ్చితంగా పంచమహాపాతకాలు ఒక పాతకం. దానికి నువ్వు వేదం చెప్పినటువంటి దానికి దేవుడి పేరు ఎట్లా పెడతావు? నన్ను అడిగితే ఒక రూల్ తీసుకొచ్చి దేవుడి పేర్లు ఉండకూడదు. అది ఏ మతస్థులైనా, నాట్ ఓన్లీ హిందూ నేను చెప్పేది, నువ్వు ముస్లిం సంబంధించిందైనా క్రిస్టియన్ సంబంధించిందైనా పెట్టకూడదు. అసలు వాళ్ళు పెట్టరు, వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. ఎవరైనా పెట్టారమ్మా ఎక్కడైనా క్రిస్టియన్స్ హల్లెలూయా వైన్స్ అని ఎక్కడైనా పెట్టారా? అల్లా వైన్స్ అని ఎక్కడైనా పెట్టారా? లేదండి, నేను ఇంతవరకు చూడలేదు. ఎందుకు? వాళ్ళంత ఇదిగా ఉంటారు. అరే ఎవరు పెట్టుకుంటారు? అది పెట్టుకుంటే ముస్లిమ్సే పెట్టుకోవాలి, క్రిస్టియన్స్ పెట్టుకోవాలి. వాళ్ళకి అది తెలుసు, అరే దేవుడి పేరు దీని పెట్టడం ఏంటని. మనం కూడా తెలుసుకోవాలంటున్నా. ఇప్పుడు మన వాళ్ళైతే ఎవరు కూడా ఆ పేరు పెట్టరు కదా, అవునా కదా? ఎందుకు? మన దేవుడు కాదు కదా అని చెప్పి పెట్టుకోరు. పెట్టుకుంటే వాళ్ళే పెట్టుకోవాలి. అంటే వాళ్ళకి ఆ స్పృహ ఉంది, అరే మనం పూజిస్తున్నామయ్యా, అల్లాని పూజిస్తున్నాము, క్రిస్టియన్ జీసస్ని పూజిస్తున్నాము, ఇది మనం దీనికి ఆపాదించడం ఏంటని పెట్టరు వాళ్ళు. మనము పూజిస్తున్న దానికి పెట్టకూడదు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మరి మాంసం దుకాణాలకు పెట్టుకోవచ్చా సార్? అంటే ఒకటమ్మా, మాంసం దుకాణాలకి పెట్టుకోవచ్చా అంటే పేరు పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. అక్కడ లోపల ఎలాగో పూజిస్తున్నావుగా, పటం పెట్టుకుంటున్నావుగా, అవునా కదా? కాబట్టి ఏంటంటే అంత అవసరం లేదు. దేవుడి పేరు పెట్టాల్సిన అవసరం ఏముంది? దేవుడి పేరు పిల్లలు పెట్టుకోమని చెప్పారు శాస్త్రంలో. ఎందుకు అంటే పదే 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 పిలుస్తూ ఉంటాం వాడిని. అరే నారాయణ 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 పిలుస్తే ఉంటే వాడి మీద ప్రేమ ఉంటుంది కదా. ప్రేమ ఉన్నప్పుడు ఆఖరి క్షణంలో కూడా నారాయణ అంటే ఏంటి? ఇంట్లో మనవడో మనవరాలో కొడుకో వాడే గుర్తుకొస్తాడు ఆఖరి క్షణంలో. అయ్యో నా కొడుకు ఏమైపోతాడో, నా కూతురు ఏమైపోతుందో, నా మనవడి పరిస్థితి ఏంటో అని. వాడిని అయినా సరే మనం ఆ రూపంలో మనం స్మరిస్తాం. మనవడి రూపంలో ఉండేటువంటి ఆ పేరుని స్మరిస్తూ ఆ శివైక్యం చెందడమో నారాయణలో కలుస్తామనో అట్లా చెప్పారు. ఓకే. అంతేగాని ఎవరో కూడా వైన్ షాప్ ఇలా వైన్ షాప్ పేరు పలుకుతూ ఉండడు కదా, పోనీ పుణ్యం రావడానికి. అంతే కదమ్మా మరి. కాబట్టి ఏంటంటే మనం ఇప్పటికైనా సరే వైన్ షాపులకి మాత్రం ఆ పేర్లు పెట్టుకోకూడదు. వైన్ షాపులకు కావచ్చు, మీరు అన్నట్టుగా చికెన్ సెంటర్ మటన్ సెంటర్ కూడా అవసరం ఏముంది చెప్పండి. ఇప్పుడు వేరే పేరే దొరకట్లేదు అనుకోండి, అప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నీ పేరుందిగా, నీ పేరు పెట్టుకో. ఇప్పుడు వాడి ఆ వ్యక్తి పేరు ఏదో ఉంటుంది, ఆ వ్యక్తి పేరు సంథింగ్ ఏదో ఉందనుకోండి, కిరణ్ ఉందనుకోండి, కిరణ్ వైన్స్ అని పెట్టుకోండి, తప్పే ఉంది. అంటే చెప్తున్నా, నేను మీకు ఉదాహరణ చెప్తున్నా. అంతేగాని వెంకటేశ్వర వైన్స్ అని ఒక 3 నామాలు కూడా పెట్టి దేవుడు పటం కూడా వేసి అవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అది నేను అంటున్నా. చాలా ఇంగ్లీష్ పేర్లు ఉన్నాయి, రకరకాల పేర్లు ఉన్నాయి, అవన్నీ పెట్టుకోవచ్చు, తప్పే ఉంది. అంటే వైన్ షాపుకి ఆపాదించకండి, మిగతా వేరే వేటికైనా పెట్టుకోండి, చాలా ఉన్నాయి కదా. అది నేను అనేది మన ధర్మంలో నిషేధం. అసలు మన ధర్మంలో ఫస్ట్ అసలు మందు తాగడం అనేటువంటిదే పంచమహాపాతకాల్లో ఒకటి. తాగడం ఎందుకు? తాగిన వాడితో స్నేహం చేసినా సరే పంచమహాపాతకమే. తాగక్కర్లేదు మీరు, తాగిన వాడితో మీకు స్నేహం ఉందంటే పంచమహాపాతకాలు చుట్టుకున్నట్టే. అజ్ఞానంలో తెలియనప్పుడు ఏదో తీసుకున్నాడు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. తెలిసిన తర్వాత మాత్రం ఆ తప్పు చేయకూడదు. ఎందుకు అంటే అమ్మా, ఎందుకు పంచమహాపాతకాలండి? ఏమంటే అతను దబ్బుతో ఆయన తాగుతున్నాడు కదా అంటే, మైకంలో నువ్వు ఏదైనా తప్పు చేయొచ్చు. మైకన్ బాగా తాగున్నాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు, ఎవరికో గుద్దేశాడు, వీడి ప్రాణానికి హాని, వాడికి హాని కదా. ఒక మిలిటరీ వ్యక్తి బాగా అంటే ఒక సీక్రెట్స్ తెలుసు ఒక వ్యక్తికి, మిలిటరీ అనే కదా బాగా సీక్రెట్స్, ఆయన మత్తులో ఉన్నాడు, ఎవరైనా అడిగితే చెప్పేస్తాడుగా, హెల్త్ పాడవుతుందిగా, బాడీ పార్ట్స్ పాడవమ్మా, డ్రింకింగ్ చేస్తే పాడవుతుందిగా. అట్లాగే మనిషి విచక్షణ కోల్పోయేది అక్కడే, వేరే టైంలో ఎక్కడ విచక్షణ కోల్పోడు. డ్రింకింగ్ చేసినప్పుడు మాత్రమే విచక్షణ కోల్పోతాడు. ఆయన ఏం చేస్తాడో ఆయన తెలియదు మత్తులో. అందుకని విచక్షణ కోల్పోయి నువ్వే కాకుండా నీ పక్కోడికి కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పంచమహాపాతకాల్లో ఒకటి. మరెందుకు ఈ యొక్క దాన్ని ఏమంటారు, నాన్ వెజిటేరియన్కి ఎందుకు పెట్టలేదు అంటే, దానివల్ల నువ్వే విచక్షణ కోల్పోయేదేం ఉండదు. కాకపోతే నీకు నిజంగా కనుక అయ్యో ఒక ప్రాణం తీయడం ఎందుకు అనుకుంటే నువ్వు మానేసేయి. ఓకే. బట్ రకరకాల వాళ్ళు తినేవాళ్ళని తినమని చెప్పారు, పౌరహిత్యం చేసేవాడిని తినొద్దని చెప్పాడు. అంటే నువ్వు మంత్రం చదువుతావు కాబట్టి నీకు ఆ నాలిక దలసరవడమో, ఆ మంత్రం తప్పుగా పలకడమో, దాని ద్వారా ఇంకోటి ఏదైనా ఇబ్బంది వస్తుందనేటువంటి దాంతో నీకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా ఉండాలి అనేటువంటిది చెప్పారు. అది ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.